ఏంటి బాస్, కేవలం ఒక వెబ్ సిరీస్ ఒక దేశం జీడిపిని పెంచగలదా? అసలు ఇది నమ్మేలా ఉందా? కానీ స్ట్రేంజర్ థింగ్స్ విషయంలో ఇది నిజం. మనం నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూసి టైం పాస్ అయిపోయింది అనుకుంటాం, కానీ ఆ ఒక్క సిరీస్ వెనుక లక్షల కోట్ల బిజినెస్ దాగుంది. 8,000 మందికి ఉద్యోగాలు, టూరిజం, ఫుడ్, అబో పెద్ద లింకే ఉంది. అసలు ఈ ఎకానమీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఒక్కటే అమెరికా జీడిపికి 1.4 బిలియన్లను, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 11,700 కోట్లు యాడ్ చేసింది. కేవలం వ్యూస్ మాత్రమే కాదు, ఆ షూటింగ్ జరిగిన ప్లేస్ లను చూడడానికి జనం ఎగబడ్డారు. సిరీస్ లో వాళ్ళు తినే పిజ్జాలు, ఆడుకునే వీడియో గేమ్స్, చివరికి ఆ 80s మ్యూజిక్ కి కూడా డిమాండ్ పెరిగిపోయింది. దీనివల్ల ఏకంగా 8,000 మందికి కొత్తగా జాబ్స్ వచ్చాయంట. అయితే ఇదొకటే ఫస్ట్ టైం కాదు, దీన్నే ఫిలిం టూరిజం అంటారు. గతంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ వల్ల నార్థర్న్ ఐలాండ్ దేశం మొత్తం కూడా టూరిజం పెరిగింది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ న్యూజిలాండ్ ని మార్చేసింది. మన దగ్గర బాహుబలి తర్వాత రామోజీ ఫిలిం సిటీకి క్రేజ్ ఎలా పెరిగిందో సేమ్ అలాగే. కానీ ఒక వెబ్ సిరీస్ ఈ రేంజ్ లో రెవెన్యూ జనరేట్ చేయడం మాత్రం ఇదే హైలైట్. సో ఫ్రెండ్స్, మనం చూసేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, అదొక ఎకానమీ. మరి మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటి? దేని వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏములనే ఏం జరిగిందో అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.